హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు వీడియోలో ఒక మంచి ది బెస్ట్ స్వీట్ రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను. అది కూడా బూరెలండి. సో మరి అరిసెలు బూరెలు అంటే అందరు ఇష్టపడతారు. బట్ ఇక్కడ ఏంటంటే నేను బియ్యంతో కాకుండా రాగులతోటి బూరెలు అయితే చేస్తున్నాను. మన ఛానల్లో ఆల్రెడీ ఇంతకుముందు సజ్జలతో చేసిన బూరెలు కూడా అయితే నేను అప్లోడ్ చేశానండి. ఒక్కసారి వాటిని కూడా మీరు విజిట్ చేసి ఆ లింక్ని ఒకసారి ఎలా చేసుకోవాలో చూడండి. టేస్ట్ వైజ్గా రెండు కూడా చాలా బాగుంటాయి. మరి మిల్లెట్స్ తినాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. సో మరి పిల్లలకు కూడా తినిపించాలి కదా. మరి ఎలా మనం అంటే రకరకాలుగా చేస్తాం, అంటే అన్నంలాగాను ఉప్మా లాగాను ఎలానో చేసి పెడతాం. బట్ వాళ్ళు తింటారా లేదా కదా. సో మరి అందుకని ఇలా స్వీట్లా చేసి పెట్టామనుకోండి, అవి కలర్ చూడడానికి వాళ్ళు కొంచెం ఆలోచించినా మనం ఫోర్స్ చేసి ఒకటి తినిపించామనుకోండి, నెక్స్ట్ మీరు వద్దన్న అడిగి మరీ వాళ్ళే తింటారు. ఇది నేను గ్యారంటీ అండి, గ్యారంటీ. ఎందుకంటే అది నేను మా పిల్లలిద్దరి విషయంలో అది ఆ ఎక్స్పీరియన్స్ అయితే నేను చేశాను అనమాట. అందుకని చెప్తున్నాను ఇంతగనంగా. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు అంటే ఈ రెసిపీ కోసం ఒక 1/2 కేజీ రాగుల్ని ఓవర్ నైట్ అంటే ముందు రోజు రాత్రిపూట నానపోసి నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే చేస్తున్నాను. ఒక 1/2 కేజీ రాగులకి 300 గ్రామ్స్ బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఈవెన్ సజ్జలకైనా రాగులకైనా సేమ్ బెల్లం 300 గ్రామ్స్ సరిపోతుంది. ఒకవేళ మీరు కనుక తీపి ఎక్కువ తింటారనుకోండి, ఒక్క 50 గ్రామ్స్, అంతకన్నా ఎక్కువ వద్దండి. ఎందుకంటే బూరెలు బాగా పొంగాలి అంటే బెల్లం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. తీపి ఎక్కువైతే అంతగా పొంగుతాయి కానీ లైట్గా. కానీ మీరు స్టార్టింగ్లో చూసిన విధంగా మీకు పూరిలా పొంగాలంటే 300 గ్రామ్స్కి హాఫ్ కేజీకి 300 గ్రామ్స్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు మనం నానపెట్టుకున్న రాగుల్ని శుభ్రంగా కడిగేసి ఒక మిక్సీ జార్ తీసుకొని, వాటర్ అస్సలు వేయకూడదండి. వాటర్ లేకుండా అయితే రుబ్బేసుకోవాలి. ఫస్ట్ మీరు డైరెక్ట్గా మొత్తం రాగుల్ని రుబ్బేసుకొని ఆ తర్వాతకి బెల్లం వేస్తారా, లేదంటే రాగులు బెల్లం రెండు కలిపి వేసుకుంటారా, మీ ఇష్టం. నన్ను అడిగితే ఫస్ట్గా అయితే నేనేం చేస్తానంటే, ముందు అయితే కొంచెం అంటే ఒక సగం రాగుల్ని మెత్తగా రుబ్బేసుకోండి. ఆ తర్వాతకి బెల్లం యాడ్ చేసి రుబ్బేసుకోండి. ఎలా అయినా పర్వాలేదు, బట్ వాటర్ అయితే యాడ్ చేయకండి. వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుందో చూపిస్తాను చూడండి. నేనేం చేశానంటే, రెండోసారి వేసేటప్పుడు తిరగట్లేదని కొంచెమే వాటర్ వేసానండి. ఆ వాటర్కి చూసారా బెల్లం కరిగిపోయి ఈ విధంగా అయితే లిక్విడ్ లాగా వచ్చేసింది. దీనివల్ల ఏమైందంటే బియ్య పిండి ఎక్కువగా వేయాల్సి వచ్చింది. ఎక్కువగా వేయడం వల్ల ఏంటంటే మనకి ఆ బూరెలు అనేవి ఎప్పుడైనా సరే బూరె పొంగింది కానీ నాకు లైట్గా హార్డ్గా అనిపించింది. ఓకే, సజ్జ బూరెలకి మా వాటర్ అయితే అస్సలు యాడ్ చేయలేదు. జస్ట్ 1 టేబుల్ స్పూన్ అలా బియ్య పిండి పట్టింది. దీనికి 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేసాను. మేబీ ఇదే డిఫరెన్స్ ఏమో అని అర్థమైంది. టేస్ట్ బాగుంది, బూరె బాగా పొంగింది, కానీ ఆ లైట్ వేరియేషన్ అయితే నాకు అర్థమైందండి. నేను అది స్కిప్ చేసి కూడా మీకు చెప్పొచ్చు, బట్ మీకు కూడా తెలియాలి కాబట్టి అది మీకు వీడియోలో క్లియర్గా చూపించాను. చూసారుగా బియ్య పిండి వేసి మొత్తం కలిపాక ఈ విధంగా అయితే మనకి కన్సిస్టెన్సీ చూసారా, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండలాగా రావాలండి. ఉండలాగా వస్తే చక్కగా చేతికి అంటుకోకుండా వస్తే బూరె అనేది పర్ఫెక్ట్గా మనం చిన్నవి నొక్కుతాం కదా, అరిసెలు ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఈ విధంగా బాల్స్ చేసుకొని లైట్గా చేతికి ఆయిల్ అయితే అంటించుకోండి. వాటర్ కన్నా ఆయిల్ అయితేనే బూరెలు మనం నొక్కేటప్పుడు చేతికి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇవేంటంటే మరీ మందంగా వద్దు, అలా అని మరీ పల్చగా కాదండి. అరిసెలకి మీకు ఐడియా ఉంటుంది కదా అందరికీ, లేదంటే చూసారు కదా, ఆ మందాన అయితే సరిపోతుంది. అన్నిటిని ఈ విధంగా నొక్కి పెట్టేసుకోండి ముందుగానే. ఒక చిన్న క్లాత్ మీద అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. ఎందుకంటే ఏమైనా వాటర్ కొంచెం ఎక్కువైనా సరే మనకి ఆ క్లాత్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి నేను కవరు బటర్ పేపర్ వాటన్నిటికన్నా కూడా క్లాతే ప్రిఫర్ చేస్తాను. ఇలాంటి వాటన్నిటికీ మీ ఇష్టం అండి. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే కవర్ మీద చేసే అలవాటు ఉంటే కవర్ మీద చేసినా సరిపోతుంది. సో నేను మరొక పక్కన ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ మరీ డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. చక్కగా మీడియం మీద వేయించుకుంటే బూరె చక్కగా పొంగుతుంది. చూసారు కదా, ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి, వెయ్యగానే మాడిపోతుంది, లోపల ఉడకదు, ఈ విధంగా పొంగదనమాట. చూసారా, ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల బూరె అనేది లోపల నుంచి చక్కగా పూరి పొంగినట్టుగా పొంగుతుంది అనమాట. ఈ విధంగా రెండు పక్కల కాల్చుకున్నాం అనుకోండి, మనకి పర్ఫెక్ట్గా పొంగుతూ చాలా బాగా వస్తాయి అన్నమాట. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. సో మా ఛానల్కి కొత్త వాళ్ళు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ మీలాంటి వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేస్తేనే మాలాంటి వాళ్ళకి అది ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. సో ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ముందేం చేస్తారు, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి.
మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సో ఈ విధంగా అన్నిటినైతే మనం తయారు చేసుకోవాలండి. చెప్పాను కదా, మన ఛానల్లో ఇలాంటివే సేమ్ సజ్జ బూరెలు కూడా ఉన్నాయి. ఒక్కసారి విజిట్ చేసి వాటిని కూడా చెక్ చేయండి. ఇంకా ఇలాంటి బోల్డ్ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి. ఒక్కసారి విజిట్ చేయండి. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. ఇలాంటి బోల్డ్ అండ్ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఒక్కసారి చూద్దామా, అన్నీ రెడీ అయిపోయాక ఎలా పొంగాయో చూసారు కదా. పూరీలు పొంగినట్టు పొంగినాయి. అదిగో చూసారు, నేను తుంచేటప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. లైట్గా పొంగింది, లోపలంతా కూడా గుల్లగా వచ్చాయి. బట్ లైట్గా హార్డ్ అనిపించింది నాకు. అందుకని నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను, ఇది చెప్పాల్సిన అవసరం లేదు. బట్ మన సైడ్ నుంచి మిస్టేక్ ఉండకూడదు కదా. ఇప్పుడు నా ఇంట్లో ఎలా చేసుకుంటున్నాను, మీరు కూడా అలా చేసుకోవాలి కాబట్టి అంత ఓపెన్గా చెప్తున్నానండి. అంతే. బాయ్ బాయ్. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.